హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఈ వీడియోలో ఎంతో అందమైన ఎన్నో రంగులు లభించే ఈ పువ్వుల గురించి చెప్తానండి. మీకు చూసి ఏమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ ప్రకృతి సృష్టించిన ప్రతిదీ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. మనం చూస్తూ ఉంటాం, మన చుట్టూ ఎన్నో రంగులు, ఎన్నో వైవిధ్యాలు దేనికదే సాటి అన్నట్లుంటాయి. ఈ పువ్వులను చూడండి, ఎంత బాగున్నాయో కదండి. ఇవి నాకు 5-6 రంగులు కనబడ్డాయి. ఇంకా రంగులు ఉన్నాయేమో మరి. వీటిని పెటూనియా పువ్వులు అంటారు. వీటి శాస్త్రీయ నామం పెటూనియా హైబ్రిడా అంటారు. ఇవి సొలనేసియా కుటుంబానికి చెందినవి, దక్షిణ అమెరికాలో పుట్టినవి అని చెప్పారు. ఇవి చాలా రంగుల్లో ఉంటాయి. రంగురంగుల పువ్వులు చూస్తుంటే మనకు ఆహ్లాదంగా ఉంటుంది కదండి. మన ఉరుకులు పరుగుల మధ్య ఇలాంటి పువ్వులను చూస్తే మనలో ఉండే ఒత్తిడి అంతా మాయం అయిపోతుంది. మనకు ప్రకృతి ఎంతో మేలు చేస్తున్నా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ పువ్వులను అలంకారం కోసం పెంచుతూ ఉంటారు. గోడల మీద, ఇది తోటల్లోని, గుడి దగ్గర, అన్ని చోట్ల మనం కనబడుతుంటాయి. పార్కుల్లోని, చిన్న చిన్న గోళాల్లోని వేసుకొని పెంచుకోవచ్చు. ఈ రంగురంగుల పువ్వులు మౌనంగా సంభాషిస్తున్నట్లుగా ఉంటాయి. ఆ రెక్కల మీద గీతలు చూస్తే వింతగా ఉంటుంది కదండి. ప్రకృతి కళాకారుడు గీసిన అద్భుతమైన చిత్రంలా ఉంది కదా. ప్రకృతి సృష్టించిన పువ్వులు, పసిపిల్లల బోసి నవ్వులు ఎంతసేపు చూసినా విసుగురాదు కదండి. వికసించిన ప్రతి పువ్వు మన మనసుకి ఏదో సందేశాన్ని, భావాన్ని అందిస్తున్నట్టు ఉంటుంది. అవి మాట్లాడలేవు, కానీ ఎన్నో భావాలను పలికిస్తాయి. ఎవరో కవి చెప్పినట్లు అవి బాధపడతాయి, సంతోషపడతాయి, తలలూపుతాయిట. శాస్త్రవేత్తలు కూడా అదే విషయాన్ని చెప్పారు కదా. వృక్షాలకి, పువ్వులకి అన్నిటికీ కూడా జీవం ఉంటుందని. ఏదేమైనా ఈ పువ్వులు ప్రకృతి ప్రసాదించిన వరాలు. మీకు కూడా ఈ పువ్వులను చూస్తే ఆహ్లాదంగా ఉంటుందా? నాకు ఒక సందేహం అండి, ఈ పువ్వులను ప్రకృతి సృష్టించిందా లేక శాస్త్రవేత్తలే పుట్టించారా, ఏ కళాకారుల చేతో గీతలు గీయించారా అన్నట్టు అనిపిస్తాయి. మీరేమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.